రైట్. అత్యంత దురదృష్టకరమైన ఘటన ఈరోజు చూడటం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి అంత నిద్రలో ఉన్న టైంలో పాపం బస్సు ఈ రకంగా అగ్ని ప్రమాదానికి గురవటం, కారణం ఏదన్నప్పుడు కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోవటం, 20 మందికి పైగా ఇప్పటికీ సమాచారం వస్తూ ఉంది. మొత్తం 40 మందికి పైగా బస్సులో ప్రయాణికులుంటే అనూహ్యంగా జరిగినటువంటి ఈ ఘటన డ్రైవర్ నిర్లక్ష్యమా పొరపాట ఎట్లన్నా కానీ చివరికి ప్రాణాలైతే పోవటం అత్యంత విషాదకరం. అందువల్ల ఈరోజు దాని మీదే దానికి సంబంధించిన వివరాలు వార్తల గురించి మీద మాత్రమే మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఇవ్వటం కోసం కేఎస్ఆర్ లైవ్ షోని రద్దు చేసి దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ముందుగా మా ప్రతినిధులు లోకేష్ కర్నూలులో ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిన చోట, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట ఉన్నారు. అలాగే కుకట్పల్లిలో బస్ సర్వీస్ ఆఫీస్ దగ్గర సాయి కిరణ్ ఉన్నారు. అలాగే మరొక ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి తాలూకు లేదా బస్సులో ప్రయాణిస్తున్న వారి తాలూకు బంధువులు కొందరు ఆందోళన చెందుతూ ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళలో ఒకరైన శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి. శ్రీనివాసరావు గారు, ఆయన బంధువులు ఎట్లా ఇరుక్కున్నారు, ఈ బస్సు ఈ ప్రయాణంలో ఎందుకు వెళ్ళారు, ఎట్లా జరిగింది ఏంటి అనేది ఆయనకున్న సమాచారం చెప్తారు. శ్రీనివాసరావు గారు నమస్కారం, చెప్పండి ఏం జరిగింది? మీ బంధువులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న టైంలో వారు ఎక్కడ వారు ఏమిటి? సార్, వాళ్ళు హైదరాబాదు ప్రోగ్రామ్ ఏదో టూరిస్ట్ లాగా చూద్దామని వెళ్ళారండి సార్. ఏ ఊరు ఒరిజినల్ గా? మాది నెల్లూరు జిల్లా సార్, ఉదయగిరి నియోజకవర్గం గోలవారిపల్లి గ్రామం సార్. ఓకే. ఆ చిన్న పిల్లల్ని చూస్తా ఉంటే మేము ఏదన్నా అంటే గ్రామంలో ఎటువంటి పండుగ చేసుకున్నా కూడా గ్రామస్తులందరం కూడా కుటుంబం లాగా ఉంటాం సార్. ఓకే. ఆ పిల్లల్ని చూస్తా ఉంటే పసి పిల్లల్ని రచ్చబండి మీద ఆడుకుంటూ ఉంటే కళ్ళ మీద నీళ్లు వస్తున్నాయి సార్. గ్రామస్తులందరూ కూడా విశాఖతో ఉదయాన్నే నిద్ర లేవగానే విశాఖతో ఈ మ్యాటర్ తెలవగానే చాలా ఆందోళనకరంగా గ్రామస్తులంతా కూడా విషాద ఛాయలతో అనుకున్నాయి సార్. అంటే వాళ్ళు ఉన్నట్లు మీకు ఎట్లా తెలిసింది వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లు? ఆ ఫ్యామిలీతో ఇంకో ఫ్యామిలీ కూడా ప్రయాణం చేశారు సార్. ఆ ఫ్యామిలీ అతను బయటపడ్డాడు సార్. అతను వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళ ద్వారా తెలిసింది సార్. అంటే హైదరాబాద్ చూడటానికి వచ్చారు వాళ్ళంతా? అవును సార్, అవును సార్. చూడటానికి వచ్చి అయిపోయిన తర్వాత బెంగళూరు బయలుదేరారా? వాళ్ళు ఉండేది ఎక్కడ? బెంగళూరులో ఉంటున్నారా, ఊళ్ళో ఉంటారా? బెంగళూరులో ఉంటారు సార్. ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, శ్రీరామం వచ్చినా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా అసలు అంతా పిల్ల జల్ల అంతా కలిసి ఒక కుటుంబంలాగా ఉంటుంది సార్. విలేజ్ గోలవారిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ రోజు గ్రామంలో అసలు ఈ చరిత్రలో లేని సంఘటన సార్. పచ్చి పిల్లలు, ముక్కులు పచ్చి పిల్లలు చాలా అసలు ఎంత దుఃఖం వేస్తుందంటే అంత దుఃఖంగా. పసిపిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ? దాంట్లో మీకు ఫోటో పెట్టాను సార్ వాట్సాప్ లో. పసిపిల్లలు ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 4 చిల్లర ఉంటాయి సార్. చాలా చాలా చిన్న కుటుంబం, చాలా మంచి కుటుంబం. ఏం చేస్తారు బెంగళూరులో? జాబ్ చేస్తారు సార్, ప్రైవేట్ జాబ్ చేస్తారు. ప్రైవేట్ జాబ్ చేస్తారా? అయ్యో, చాలా బాధాకరం, చాలా బాధాకరం సార్. చాలా గ్రామంలో కూడా అంతా కూడా అసలు అందరూ కూడా. వారి పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా సార్? వారి పేర్లు చెప్పగలుగుతారా? రమేష్, గోలా రమేష్ సార్. వాళ్ళ భార్య, 2 పిల్లలు. భార్య పేరు? భార్య పేరు ఓకే, సరే, పర్వాలేదు. చాలా చాలా అదే విషాద గంటలు ఏమి మాట్లాడలేకపోతున్నాం సార్. చాలా ఎందుకంటే ఒక గ్రామం కాదు సార్, ఒక కుటుంబం లాగా ఉంటాం. అయ్యో, చాలా పసిపిల్లలకి ఇట్లా అయిందంటే పెద్దవాళ్ళైనా పసిపిల్లలైనా ఈ ఘోరమైన పరిస్థితి చాలా బాధాకరం కదా. ఎప్పుడు గ్రామ చరిత్రలో ఇలాంటి సంఘటన లేదు సార్. చాలా అసలు ఈ రోజు అసలు గ్రామంలో కూడా అందరూ టీవీలు కట్టుకుపోయి అసలు ఏదో అసలు విషాద ఛాయలతో ఉన్నారు సార్ గ్రామం మొత్తం కూడా. ఓకే, పాపం ఏం చేద్దాం, అందరికీ మన సానుభూతి చెప్పడం తప్ప ఇప్పుడు మనం చేయలేదు. అవును, మనం ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఈ కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఏం కారణం అని మీరు అనుకుంటున్నారు ఈ బస్ ప్రమాదం జరగడానికి? అంటే ఏదేమైనా కూడా ఏదన్నా ఇలాంటి సంఘటనలు అయితే మానవ తప్పిదం ఉంటాయి సార్. అది ఏంటనేది మనం అంటే రకరకాల కారణాలు వస్తున్నాయి. డ్రైవర్లు తప్పులు, వాళ్ళు ఈ సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా కిందకి వెళ్ళి చేయబోయారు. తర్వాత మళ్ళీ ఇంతలోనే ఈ ప్రమాదం వచ్చి పొగ అన్నీ వచ్చేస్తాయి కదా ఫైర్తో పాటు. డ్రైవర్ మనం నడిపేటప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు అలర్ట్ చేసి అందరినీ కూడా ఎంతో కొంత ఇంకొంత తప్పించాల్సింది సార్. కొంచెం ఏదైనా కూడా మానవ తప్పితం ఇలాంటి బాధాకరం సార్. ఈ సమయంలో చాలా బాధాకరం, ఏ మాటలు కూడా రావట్లేదు. చాలా బాధాకరం సార్. రైట్, ఓకే. విషాదకరమైనటువంటి ఘటన. దీని మీద అసలు ఎందుకంటే మా పల్లెలో సార్ అసలు చరిత్రలో
ఇలాంటి సంఘటన ఓకే ఇలాంటి విచార స్థాయిలు చూడలేదు ఇట్లాంటి ఎట్లా ఊహిస్తాం కానీ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.